తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇప్పుడు దేశమంతా అగ్ని-5 క్షిపణి గురించే చర్చ. ఒకేసారి ఈ క్షిపణి అనేక వార్ హెడ్లను మోసుకుపోయి అనేక టార్గెట్స్ను ఈజీగా ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ అగ్ని-5 క్షిపణి ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని చెప్పి భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మిషన్ దివ్యాస్త్రగా కూడా పిలుస్తున్నారు. ఒడిశాలోని డాక్టర్ అబ్దుల్ కలాం దీవి నుంచి దీనిని ప్రయోగించారు. అగ్ని-5ను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ సాంకేతికతతో తయారు చేశారు. ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ప్రజెంట్ ఈ టెక్నాలజీ ఉంది. ఈ సాంకేతికతతో ఒక్క క్షిపణితోనే చాలా దూరంలో ఉన్నటువంటి బహుళ లక్ష్యాలను కూడా చాలా సునాయాసంగా ఛేదిస్తుంది. ఈ ప్రయోగం ఇప్పుడు విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు సోషల్ మీడియా వేదికగా సైంటిస్టులకు అభినందనలు కూడా తెలియజేశారు. MIRV టెక్నాలజీతో దేశీయంగా అగ్ని-5 మిసైల్ మిషన్ దివ్యాస్త్రను విజయవంతంగా ప్రయోగించిన DRDO శాస్త్రవేత్తలను గర్వకారణంగా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ గారు అభినందించారు. అసలు ఈ MIRV టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. అగ్ని-5 క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు. అంటే దీని అర్థం 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం. భారత దీర్ఘకాలిక భద్రత అవసరాల దృష్ట్యా అగ్ని-5 చాలా కీలకమని PTI వార్తా సంస్థ కూడా తెలిపింది. చైనా ఉత్తర భాగం, యూరోప్లోని కొన్ని భాగాలతో పాటు ఆసియా ప్రాంతం మొత్తం కూడా ఈ అగ్ని-5 క్షిపణి పరిధిలోనే ఉంటుంది. గతంలో అగ్ని సిరీస్లో 1 నుంచి 4 వరకు కూడా క్షిపణుల లక్ష్య ఛేదన సామర్థ్యం 700 నుంచి 3,500 మీటర్ల వరకు మాత్రమే ఉండేది. ఇక ఇప్పుడు రూపొందించినటువంటి అగ్ని-5లో పొందుపరిచిన సెన్సార్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈజీగా లక్ష్యాన్ని చేరుకోగలవు. 1990 నుంచే భారత్ అగ్ని క్షిపణులను ప్రయోగిస్తూ ఎప్పటికప్పుడు ఆధునికతకు పెద్దపీట వేస్తోంది. MIRV టెక్నాలజీ 50 ఏళ్ల కిందటే అందుబాటులోకి వచ్చిన కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఈ సాంకేతికత కలిగిన దేశాలు రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, UK మాత్రమేనని ఆ కథనం తెలియజేసింది. అగ్ని-5 అణువాయుధాలను కూడా మోసుకుపోగలదు. ఆ సామర్థ్యం దానికి ఉంది. పాకిస్తాన్ కూడా ఇటువంటి క్షిపణి వ్యవస్థ తయారీ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఈ తరహా వ్యవస్థ ఉందా, లేక అందుకోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనే డౌట్ కూడా ఉంది. అయితే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంత ఈజీ అయిన పని కాదని ఆర్మ్స్ కంట్రోల్ నాన్ ప్రొలిఫరేషన్ తెలియజేసింది. అందుకే చాలా దేశాలు దీనిని అభివృద్ధి చేయలేకపోతున్నాయని ఆ కథనం యొక్క సారాంశం. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం పెద్ద పెద్ద క్షిపణులు, చిన్న వార్ హెడ్స్, సరైన మార్గదర్శకత అవసరమని తెలియజేసింది. ఇక 1970లో అమెరికా MIRV సాంకేతికతను సాధించింది. తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ దీనిని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ఈ క్లబ్లో భారత్ కూడా స్థానాన్ని సంపాదించి ఆ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ముందుకు పోతోంది. అసలు అగ్ని-5 క్షిపణి వల్ల భారత్కు వచ్చే ప్రయోజనం ఏంటి? అగ్ని-5 ద్వారా చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భారత్ భావిస్తోంది. MIRV టెక్నాలజీతో భారత్ కొన్ని ప్రయోజనాలు సాధించాలని చూస్తోందని సైంటిస్టులు జాషువా T. వైట్, కైల్ డీమింగ్ అభిప్రాయపడినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఇక చైనాలో ఉన్నటువంటి నగరాలను లక్ష్యంగా చేసుకోగల భూతల క్షిపణులు ఇండియా వద్ద పరిమితంగానే ఉన్నాయి. అగ్ని-5 ఆ సమస్యకు డెఫినెట్గా చెక్ పెడుతుందని ఇండియా భావిస్తోంది. చైనా లేదా ఇంకా ఏ దేశమైనా సరే బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరిస్తే గనక దానికి సమాధానంగా అగ్ని-5 పనిచేస్తుందని చెప్తున్నారు. సముద్ర ఆధారిత న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ విషయంలో చైనా భారత్ కంటే చాలా ముందు వరుసలో ఉందని చెప్పాలి. చైనాను నిరోధించగల సామర్థ్యం ఉందనే విషయాన్ని చూపటానికి భారత్ చాలా కష్టపడింది. అనేక చైనా లక్ష్యాలు ఇండియాకు సుదూరంగా ఉన్నాయి. అగ్ని-5 ఈ సమస్యను తీర్చి లక్ష్యాలను ఛేదించడానికి సహాయపడుతుంది. పైగా పాకిస్తాన్ మిలిటరీ సామర్థ్యానికి MIRV టెక్నాలజీతో రూపొందించిన అగ్ని-5 క్షిపణి ఒక సమాధానంగా మారుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీలో కూడా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్రిస్టోఫర్ క్లియరీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడైనటువంటి బ్రహ్మాచలాని కూడా ఈ విషయంపై ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అగ్ని-5 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఇండియా న్యూక్లియర్ సామర్థ్యం పూర్తి స్థాయిలో పెరిగిందని చెప్తున్నారు.
మరోపక్క ఇతర దేశస్తులు ప్రయోగించేటటువంటి క్షిపణులను నిరోధించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని తెలుస్తోంది.